ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఇది చెప్తున్నారు. నేను 2 పాయింట్స్ శరత్ గారు ఏమైతే 2 అంశాలు మళ్ళీ నేను క్లారిటీ ఇస్తాను మేడం. ఇప్పటికిప్పుడు పానిక్ సిచ్యువేషన్ ఉంది, చాలా అంటే చాలా కష్టకాలంలో ఉంది దేశం అనేటువంటి అభిప్రాయం తప్పు అంటున్నా మేడం. నేను మళ్ళీ ఇది ఇప్పుడే అపోజిషన్ తో మాట్లాడాలా, ఇప్పుడే చర్చించాలి, ఇప్పటికిప్పుడు చాలా ఇక అసలు దేశంలో ఒక ఆర్థికమైనటువంటి ఎమర్జెన్సీ ఉంది, అత్యవసర పరిస్థితి అనేది లేదు మేడం. నేను మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఎరువుల గురించి మాట్లాడినప్పుడు ఈ రోజు 2026లో ఉన్నా మేడం. 2015లోనే మొట్టమొదటిసారిగా సిక్కిం రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక మహాసభను మోడీ గారు ప్రారంభిస్తూ ఈ దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించాలని, దానికి సేంద్రియ ఎరువులకు సంబంధించిన సబ్సిడీని పెంచడం జరిగింది మేడం. అది చాలా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం మేడం. అందుకోసం ఈ రోజుకి సేంద్రియ వ్యవసాయం చేయాలి, లేకపోతే ఎరువుల ఫర్టిలైజర్ తగ్గించుకోవాలండి. మీకు సాయిల్ టెస్ట్, నేను అగ్రికల్చర్ మీటింగ్ జరిగింది మన ఢిల్లీలో. సాయిల్ ప్రతి వ్యవసాయ కమతానికి భూసార పరీక్ష చేయాలని చెప్పారు. భూసార పరీక్ష ఎందుకు చేయాలనే దానికి ఎంత మోతాదులో ఎరువుల వాడకం ఉండాలనేది కూడా చాలా స్పష్టంగా ఉండాలండి. లేకపోతే ముబ్బడిగా ఎరువులను వాడడం అనేటువంటి కూడా కరెక్ట్ కాదనేటువంటిది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో అయితే ఏం లేదు, ఒక 2 DAP బస్తాలు దుక్కు మందులు వేస్తారు, 2-3 యూరియా బస్తాలు వేస్తారు, పచ్చగా కాకపోతే ఇంకో బస్తా పడేస్తారు. దగ్గర 300 రూపాయలు దొరుకుతుంది కాబట్టి. ఇది కాకుండా మనం ఎంత మన సారం ఎంత ఉంది, మనం ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో వాడాలి, దీనికోసమే భూసార పరీక్షలు కంపల్సరీ అని చెప్పాడు మేడం. ఎంత కంపల్సరీ అని చెప్పాడంటే అవసరమైతే ఎండాకాలంలో జూనియర్ కాలేజెస్ మేడం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలలో కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఆ కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ కూడా వాడుకొని మీరు భూసార పరీక్షలు చేయండి. కేంద్రం నిధులు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి ప్రకాష్ రెడ్డి గారు, ఏం చెప్పారు? అందుకోసమనే ఫర్టిలైజర్ అనేటువంటిది అప్పుడే చెప్పినాడు కాబట్టి కొత్తగా ఈ రోజు చెప్పిండు అనేది కాదు. నేను అన్ని అంశాలు చాలా స్పష్టంగా చెప్పిన. ఈ రోజు ఆర్థిక అత్యవసర పరిస్థితి లేదు, దాన్ని మనం ప్రజలను పానిక్ చేయొద్దు. అయితే ఇది ఈ రోజు కోసం చెప్పింది కాదు, చాలా రోజుల కోసం చెప్పింది, చాలా రోజుల కోసమే. ఈ ఒక్క రోజు కోసం లోకల్ ఫర్ వోకల్ అనేది 2000 కరోనా సందర్భంగా కూడా ఆత్మనిర్భర్ భారత్ అని ప్రకటించాం మేడం. ఆత్మనిర్భర్ భారత్ కూడా స్వదేశీ మూవ్మెంటే. అది కూడా 91లో మేము చేసింది స్వదేశీ మూవ్మెంటే. కాబట్టి స్వదేశీ చేయాలన్నది. అదేవిధంగా నూనె గింజల దిగుమతి విషయంలో కూడా మేడం చాలా స్పష్టం. నూనె గింజల దిగుమతి విషయంలో కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు కూడా తీసుకున్నారు. నేను మన్మోహన్ సింగ్ గారు తీసుకోలేదు, మన్మోహన్ సింగ్ గారు కూడా ఆ తగు చర్యలు తీసుకున్నారు. ఏంటంటే పప్పు దినుసులు, నూనె గింజలు 1,00,000 కోట్ల రూపాయల పైన మనం దిగుమతి చేసుకుంటున్నాం, దాన్ని తగ్గించుకోవాలి. ఇక్కడ భారతదేశంలో అది చాలా అత్యవసరం. నాట్ ఓన్లీ ఫారిన్ కరెన్సీ కాదు మేడం, ఎక్కడన్నా ప్రపంచంలో అత్యవసర పరిస్థితులు మనకు సప్లై చేసేవాడే ఉంటాడు. దాని ధర 300 పెరిగిపోతుంది, సామాన్య మనం భరించాలి. అందుకోసం అనే పామాలిన్ ఆయిల్ గురించి ఈ రోజున పెద్దలందరూ తెలుసు. తెలంగాణలో విపరీతమైనటువంటి, తెలంగాణ కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా పామాలిన్ ఆయిల్ యొక్క అంటే ఆ చెట్లు పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీ ఇస్తుంది, 100% సబ్సిడీ ఇస్తుంది. వ్యవసాయ భూమి ఉంటే చాలు ఖచ్చితంగా కేంద్రం నుంచి మొత్తం చెట్లతో సహా, డ్రిప్ తో సహా ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో ఇవన్నీ కూడా దీర్ఘకాలిక దేశ ప్రయోజనాలని చెప్తున్నాం మేడం. అత్యవసర పరిస్థితి కాదు. 700 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంది. మన ఉత్పత్తులు పెంచుతున్నాం, మన విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఏదో కంపరెంట్ గా పోయేది లేదు. నగేష్ గారు ఇంకొక మాట చెప్పారు పెట్రోల్ విషయంలో కూడా. RBI గవర్నర్ ఒక మాట చెప్పండి అన్న, కెనడాలోనే ఒక మాట చెప్పండి. మనం మాక్సిమం ఈ రోజు 10 రూపాయల కంటే ఎక్కువ పెంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు. ఇప్పటికిప్పుడు పెట్రోల్ అంటే ఆయిల్ కంపెనీస్ నష్టాలు లేకుండా ఉంటాయని చెప్పాడు. సుమారుగా కొంత ఫిగర్ చెప్పినాడు. కాబట్టి మనం ఏదో అమెరికాలో పెరిగినట్టుగా $2, $3 గ్యాలన్ కు పెరగాల్సినంత పరిస్థితి లేదు మేడం. మన దేశంలో 6 నెలలకు సరిపోయే నిల్వలు ఉన్నాయి, మన ఉత్పత్తులు ఉన్నాయి. కాకపోతే దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టి పెట్టుకుని పనులు మొదలు పెట్టారు. అంతవరకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి మోడీ గారి స్టేట్మెంట్. నగేష్ గారు మీరు కంక్లూడ్ చేయండి.